ఆశ్రమ గురుకుల పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహారం తిని గత వారం మృతి చెందారని, నాగర్ కర్నూలు జిల్లాలో ప్రవీణ్ అనే విద్యార్థి మృతి చెందినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన వాదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చిన వివరాలకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరడంతో హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ నిర్వహించింది. నారాయణపేట, కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అనారోగ్యం పాలవుతున్నారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుబడి ఉన్నామని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.